నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. ఈ లేఖలో ఏపీ ప్రభుత్వం సచివాలయాన్ని తాకట్టు పెట్టడానికి సంబంధించి కూడా ప్రస్తావించారని చెప్పేసి అని అంటున్నారు. సో మరి ఈ లేఖకు సంబంధించి ప్రధానమంత్రి మోదీ ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎంపీ రఘురామకృష్ణంరాజు గారు ప్రధానమంత్రి మోదీకి లేఖ రాశారు. అందులో ఏపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులకు సంబంధించి, అందులో సెక్రటేరియట్ని తాకట్టుకు సంబంధించి, అలాగే రాజ్యాంగ ఉల్లంఘనలు చేస్తోంది ఏపీ ప్రభుత్వం అని కూడా ప్రస్తావించారని చెప్పేసి అంటున్నారు. మరి దీనిపైన ప్రధానమంత్రి మోదీ ఏ విధంగా స్పందించేటువంటి అవకాశం ఉంది? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆశ్చర్యపోతాడు. ఇట్లా కూడా జరుగుద్దా? ఒక ముఖ్యమంత్రి సెక్రటేరియట్ను తాకట్టు పెట్టడం ఏంటి? దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా సెక్రటేరియట్ని తాకట్టు పెట్టినాడు ఉన్నాడా? ఇప్పటికి దేశంలో 350-400 మంది ముఖ్యమంత్రులు పనిచేశారు. సెక్రటేరియట్ని తాకట్టు పెట్టిన ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అతను ఏ విధంగా ఇప్పుడు మనం భూములు తాకట్టు పెట్టాడు, ప్రాజెక్టులు తాకట్టు పెట్టాడు, చివరికి తాగుబోతులను కూడా తాకట్టు పెట్టాడు, పంచభూతాలనే తాకట్టు పెట్టేసిన ముఖ్యమంత్రిని మనం చూస్తున్నాం. నీళ్లు, నిప్పు, నీరు, ఆకాశం, ఇంకే ఉన్నాయి, మొత్తం భూమిని కూడా తాకట్టు పెట్టాడు కదా. విశాఖపట్నంలో 13 ఆస్తులు, బిల్డింగులు మొత్తం తాకట్టు పెట్టేసి ఎంత తెచ్చాడు? 28,000 కోట్లు ఏమో అప్పు తెచ్చాడు. తాగుబోతుల్ని 25 ఏళ్ళు తాకట్టు పెట్టాడు. మద్యపాన నిషేధం చేస్తానన్న పెద్ద మనిషి తాగుబోతుల్ని నా రాష్ట్రంలో ఇంకో 25 ఏళ్ళు తాగబోపిస్తా అని చెప్పి 25,000 కోట్లు తెచ్చుకున్నాడు బెవరేజెస్ కార్పొరేషన్ ద్వారా. కాదేది కవితకు అనర్హం అన్నాడా? శ్రీశ్రీయ అవును, ఏమన్నాడు? కాదేది కవితకు అనర్హం. మరి జగన్మోహన్ రెడ్డి ఏమంటాడు? కాదేది తాకట్టుకు అనర్హమా? కాదేది అవినీతికి అనర్హమా? కాదేది అప్పులు తెచ్చుకోవడానికి అనర్హం అన్నట్టుగా భూమి, నీరు, నిప్పు, గాలి, ఆకాశం మొత్తం అన్నీ తాకట్టు పెట్టేస్తున్నాడు. పంచభూతాలని తాకట్టు పెట్టేస్తున్నాడు. ఏంటి ఇవన్నీ తాకట్టు పెట్టి ఏం తెచ్చాడు? ఏంది ఆ డబ్బు మొత్తం ఎక్కడ పోయింది? ఇప్పుడు ఎన్ని లక్షల కోట్లు? 12 లక్షల కోట్లు ఇవాళ ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉంది. కొడాలి నాని కూడా ఇవాళ మాట్లాడాడు. 4 లక్షల కోట్ల అప్పునో ఏదో అంటూ 2.5 లక్షల కోట్లు చంద్రబాబు చేసిందే, మా జగన్ అన్న చేసింది 1.5 కోట్లే. ఏం అంబేద్కర్ ఏమన్నా రాశాడా రాజ్యాంగంలో తాకట్టు పెట్టకూడదని? అందుకని సచివాలయాన్ని కూడా తాకట్టు పెడతారా? అంబేద్కర్కి తెలియదు కదా ఇట్లాంటి ఆడు కూడా ముఖ్యమంత్రి అవుతాడని, ఇట్లాంటి ఆడికి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని అంబేద్కర్ ఊహించలా. ఊహించుంటే ఇది కూడా రాసేవాడు. పాపం ఆయన రాశాడు. ఏమని రాశాడు? రాజ్యాంగం మంచిదైనా అమలు చేసేవాడు కనుక చెడ్డోడైతే చెడ్డ ఫలితాలే వస్తాయన్నాడు. మేబీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారి స్వామిలాగా ఫ్యూచర్ని ఆలోచించలేరు కదా. ఎందుకంటే ఇప్పుడు అది కనపడుతోంది. ఏది అమలు చేసేవాడు చెడ్డోడు కాబట్టి చెడ్డ ఫలితాలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటోంది అనమాట. 12 లక్షల కోట్ల అప్పులు ఎలాగే చేశారు? ఎందుకు చేశారు? అది తెచ్చిన దాంతో నువ్వేమైనా పోలవరం కట్టావా? 2%, 3% కన్నా ఇతర ప్రాజెక్టులు ఏమైనా కట్టావా? 42 ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్నావే. 2 ప్రాజెక్టులు కూడా చంద్రబాబు 95% పూర్తి చేసి మామ అనిపించాడు. ఏదో సంగం బ్యారేజ్ అనేది, అవుకు సెకండ్ టన్నెల్, ఇవి తప్ప అతను ఏమన్నా ప్రాజెక్టులు కట్టాడా? పేదల ఇళ్ళు కట్టాడా? మరి ఈ డబ్బులన్నీ ఏమైపోయాయి? కాకెత్తుపోయిందా? 12 లక్షల కోట్లు కదా. ఇది ఇవాళ ప్రజల్లో చర్చ అన్నమాట. తాకట్టు పెట్టి తెచ్చింది ఏం చేశావు? సెక్రటేరియట్ ఇవాళ తాకట్టు పెట్టాడు. ఇది ఇక పరాకాష్ట. అతను తాకట్టు పెట్టింది సెక్రటేరియట్ని కాదు, అతను తాకట్టు పెట్టింది ఆంధ్రప్రదేశ్ పరువును తాకట్టు పెట్టాడు. 5 కోట్ల ప్రజలని తాకట్టు పెట్టినట్టు లెక్క. సెక్రటేరియట్ అంటే అది కదా గుండెకాయ. సచివాలయం అంటే అది హార్ట్, అది పంపింగ్ స్టేషన్ అన్నమాట. మొత్తం రాష్ట్రం మొత్తానికి అక్కడి నుంచే పవర్సు, ఆ తర్వాత పంపిణీ డ్యూటీసు అన్నీ వేసేది అది కదా. అవును.
ఆంధ్రప్రదేశ్ గుండెకాయనే తాకట్టు పెట్టేశాడనమాట జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు 2 లక్షల కోట్లు పెండింగ్ బిల్స్ ఉన్నాయి. ఏంటి? కాంట్రాక్టర్లు కట్టాల్సింది. ఒక 4-5 లక్షల కోట్లు బడ్జెటేతర రుణాలు. ఏది బడ్జెట్లో అవి చూపించారు, నీకు అక్కడే కనపడుతున్నాయి కదా. ఇప్పుడు కొడాలి నాని చెప్పిన 4 లక్షల కోట్లు, ఇది ఒక 5 లక్షల కోట్లు, 9 లక్షల కోట్లు, అదొక 2 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు. టీచర్లు గవర్నమెంట్ ఎంప్లాయీస్కే 30,000 కోట్లు బాకీ ఉంది, ఆ 2 లక్షల కోట్లు కాకుండా. జనరల్గా ఏంటంటే నీకు జిఎస్డిపిలో రుణాల శాతం ఎంత ఉండాలి? 23% ఉండాలి. ఇప్పుడు ఇతను ఎంత చూపిస్తున్నాడు? 33% చూపిస్తున్నాడు, కానీ వాస్తవంగా అది 43%కి చేరింది. అందుకే అక్షంతలు వేసింది. ఇది రుణ విస్ఫోటనం అని, అప్పుల విస్ఫోటనం. విస్ఫోటనం అంటే ఇక అగ్నిపర్వతం బద్దలైనట్టు బద్దలైంది అనమాట అప్పుల పర్వతం. అవును. ఆర్థిక వ్యవస్థకు అబద్ధాల మేకప్ వేశాడు అని. అర్థమైంది కదా. అంటే మేకప్ మామూలుగా ఆడపిల్లలు మీరు వేసుకునే మేకప్, ఇతను వేసే మేకప్ ఏంటి? అబద్ధాల మేకప్ అనమాట. లేనిదున్నట్టు చూపించి ఆర్థిక వ్యవస్థకు అబద్ధాల మేకప్ వేసాడనే ఒక మాట కాగందంటే ఎంత సీరియస్ ఇష్యూ. ఇంకా అంతకన్నా అంకుశంతో పొడవటం ఏమైనా ఉందా? తీసుకొచ్చినటువంటి 12 లక్షల కోట్ల అప్పుల్లో ఇతను ఏదన్నా ఒక ఆస్తి క్రియేట్ చేస్తే, ఒక కంపెనీలు రాబడితే, అతను అన్నాడు కదా ప్రశాంత్ కిషోర్ ఏం చెప్పాడు? అతని అడ్వైజరే కదా, అతను పెట్టుకున్న సెఫాలజిస్టే కదా, అతనికి ఇచ్చిన డబ్బులే కదా. అదే ప్రశాంత్ కిషోర్ సిట్టింగ్ ఇన్ ప్యాలెస్ స్పెండింగ్ డీబీటీస్, సిట్టింగ్ ఇన్ ప్యాలెస్ సెండింగ్ డీబీటీస్, నాట్ గివింగ్ ఓట్స్ అనేది అన్నాడు. ఇప్పుడు నువ్వు ప్యాలెస్లో కూర్చుని నువ్వు కేవలం డీబీటీలు నొక్కుతున్నాను, నాకు ఓట్లు గురిపించు అంటే ఓట్లు రావు. ఆఫ్టర్ ఆల్ యు ఆర్ సెండింగ్ పీపుల్ మనీ అన్నాడు. ఎంత మాట అన్నాడు? నువ్వు ఇచ్చేది నీ డబ్బు కాదు, ఎవరి డబ్బు? ప్రజల డబ్బు ఇస్తున్నావు. నువ్వేదో లోటస్ పాండ్లో నుంచో లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ నుంచో ఇస్తున్నది కాదు కదా. ఇప్పుడు ఈయన తాకట్టు పెట్టేది సెక్రటేరియట్ కాదు, అయ్యి కదా పెట్టాల్సింది. లోటస్ పాండ్ తాకట్టు పెడితే మనకు సంబంధం లేదు. తాడేపల్లి ప్యాలెస్ తాకట్టు పెట్టుకుంటే పెట్టుకో, అది నీ డబ్బు. కానీ సెక్రటేరియట్ తాకట్టు పెట్టే హక్కు నీకు ఎవరిచ్చారు? ఇది కదా ఇప్పుడు ప్రశ్న. వ్యాపారాలు నీ బాగుండాలి, ఏది నీ మీడియా వ్యాపారం బాగా సాగాల, ప్రభుత్వం యాడ్స్ అన్నీ నీకే రావాలా, తర్వాత నీ సిమెంట్ ఫ్యాక్టరీ బాగుండాలా, ప్రాజెక్టులకు కట్టే సిమెంట్ బ్యాగులు, ఇళ్ళకి కట్టే సిమెంట్ బ్యాగులు నీ ఫ్యాక్టరీలోనే కొనాలి. అంటే వ్యాపారాల్లో ఒక రకమా, అదే గవర్నమెంట్ అది దివాలా తీయాలా. నీ వ్యాపారాలు బాగుండాలి, రాష్ట్రం దివాలా తీయాలి అనేదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పాలసీ. అవును. సో మరి రఘురామకృష్ణరాజు గారి లేఖకు సంబంధించి మోదీ ఎలా స్పందిస్తారు, ఏంటి, సీరియస్ అవుతారా జగన్మోహన్ రెడ్డి పైన ఏంటనేది చూద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, DVS గారు.